Guys, welcome back to another interesting and a comic explanation వీడియోలోకి. అండ్ ఇదే మన ఛానల్లో ఒక కొత్త టైప్ ఆఫ్ వీడియో అనమాట. అండ్ ఈ వీడియో ఎలా ఉండబోతుంది బ్రో అంటే, వీడియో అయిన తర్వాత మీకే ఒక క్లారిటీ వస్తుంది అసలు ఈ వీడియో ఎలా ఉండబోతుంది అనేది. ఇంకా వీడియో అయిపోయిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. అండ్ అప్పుడే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి డైలీ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను కాబట్టి. ఇంకా వీడియోకి వెళ్ళబోయే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్లోకి పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే మేము చేసిన ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి. ఇంకా ఎటువంటి లేటు చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. స్పైడర్ మ్యాన్ అయితే రాబరీ చేసిన విలన్స్ని వెతుక్కుంటూ ఒక బిల్డింగ్ రూఫ్ టాప్లోకి అయితే వెళ్తాడనమాట. ఇంకా వెళ్ళి చూస్తే ఆల్రెడీ అక్కడ డెడ్పూల్ అయితే వాళ్ళందరిని చంపేసి కూల్గా కూర్చుని ఉంటాడు. ఇంకా స్పైడర్ మ్యాన్ అయితే అడుగుతాడు, వీళ్ళందరినీ ఎందుకు చంపావు, వీళ్ళందరినీ పోలీసులకి ఇస్తే వాళ్ళే మొత్తం చూసుకుంటారు కదా అని డెడ్పూల్కి అయితే స్పైడర్ మ్యాన్ చెప్తాడు. అండ్ ఇదంతా పట్టించుకోకుండా డెడ్పూల్ అయితే స్పైడర్ మ్యాన్ మీదకి అటాక్ చేద్దామని దగ్గరికి వస్తున్నప్పటికీ ఒక్కసారిగా డెడ్పూల్ అయితే కంట్రోల్ తప్పి వెనమ్గా అయితే ట్రాన్స్ఫార్మ్ అయితే అయిపోతాడు. ఇంకా చూసిన స్పైడర్ మ్యాన్కి ఏం చేయాలి అర్థం కాక ఇదంతా డెడ్పూల్ ప్లాన్ అర్థమయ్యి అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా స్పైడర్ మ్యాన్కి ఏం చేయాలో తెలియక ఎన్ని ప్లాన్స్ చేసినా వృధా అవుతున్నాయని చెప్పేసి ఇంకా స్పైడర్ మ్యాన్ అయితే వినమ్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఈ ప్రాసెస్లోనైతే వినమ్ అయితే స్పైడర్ మ్యాన్ని చంపేస్తుంది అనమాట. ఇంకా చంపేసి స్పైడర్ మ్యాన్ బ్రెయిన్ అయితే వినమ్ అయితే తినేస్తాడు. గైస్, మీ అందరికి ఒక డౌట్ వస్తుంది కదా, ఎందుకు ఈ యూనివర్స్లోని డెడ్పూల్కి ఇంకా మన స్పైడర్ మ్యాన్కి పడదు, అసలు డెడ్పూల్ లోపల మన వినమ్ ఏం చేస్తున్నాడు అన్న క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియాలంటే స్టోరీలో కొంచెం వెనక్కి వెళ్ళాలన్నమాట. ఇంకా ఓపెన్ చేస్తే మన స్పైడర్ మ్యాన్ ఇంకా వినమ్ కలిసి ఉన్నప్పుడు మన డెడ్పూల్ అయితే స్పైడర్ మ్యాన్తో ఫైట్ చేయడానికి అయితే ఇన్వైట్ అయితే చేస్తాడు ఫ్రెండ్లీగా. అండ్ ఎందుకంటే స్పైడర్ మ్యాన్ చాలా పవర్ఫుల్, ఇంకా వాటితో పాటు స్పీడ్గా అయితే ఉంటాడు. ఇంకా అందువల్ల డెడ్పూల్ అయితే స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి ఇంక వాటితో పాటు స్పైడర్ మ్యాన్తో ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి మాత్రమే మన స్పైడర్ మ్యాన్ అయితే ఇన్వైట్ అయితే చేస్తాడు ఒక ఫైట్కి. అయితే మన స్పైడర్ మ్యాన్ గురించి తెలిసిందే, ఎందుకు ఎటువంటి ఫైట్స్ అని చెప్పేసి స్పైడర్ మ్యాన్ అయితే అక్కడ నుండి అయితే డెడ్పూల్ మాటలు వినకుండా అయితే వెళ్ళిపోతాడు. ఇంకా సరేలే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏదో ఒకలా ఒప్పేద్దామని చెప్పేసి అక్కడ నుండి డెడ్పూల్ అయితే వెళ్ళిపోతాడు. ఈ ఇన్సిడెంట్ అయిన కొన్ని వారాల తర్వాత మన స్పైడర్ మ్యాన్ ఇంకా వినమ్ అయితే ఇద్దరు విడిపోతారు. ఇంకా ఎలా విడిపోయారంటే మీకు సపరేట్ గా చెప్పాల్సిన అవసరమే లేదు, మీ అందరికి తెలిసే ఉంటుంది. అయితే మన వినమ్ అయితే ఒకటే గోల్ అయితే పెట్టుకుంటాడు అనమాట. ఇంకా అతను ఈ గోల్స్ ఏవో చదువుకున్న వయసులో పెట్టుంటే ఈపాటికి కలెక్టర్ అయిపోయి ఉండేవాడు. అండ్ టాపిక్లోకి వస్తే ఒకటే గోల్ అయితే పెట్టుకుంటాడు అనమాట. మన వినమ్ ఎలాగో క్లాస్ స్పైడర్ మ్యాన్ బ్రెయిన్ టేస్ట్ చేయాలని చెప్పేసి. ఇంకా మన వినమ్ అయితే చాలాసార్లు సోలోగా అయితే వెళ్ళాడు. ఇంకా వెళ్ళిన ప్రతిసారి స్పైడర్ మ్యాన్ చేతులు ఓడిపోవడం వలన ఇంకేం చేయాలో తెలియక మన డెడ్పూల్ ఛాలెంజ్ చేసిన విషయం అయితే మన వినమ్కి అయితే గుర్తొస్తుంది అనమాట. అయితే మన డెడ్పూల్ని చాలా రోజుల పాటు మన వినమ్ వెతుకుతూనే ఉంటాడు. ఇంకా వెతికి ఫైనల్గా అయితే డెడ్పూల్ని అయితే కనిపెడతాడు మన వినమ్. ఇంకా డెడ్పూల్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఇంకా వెళ్ళి డెడ్పూల్కి అయితే ఈ టాపిక్ అంతా చెప్తాడు అనమాట. నేను స్పైడర్ మ్యాన్ విడిపోయేమి గొడవలు పడి నువ్వే ఎలాగోలా కలపాలని చెప్పేసి. ఇంకా మన డెడ్పూల్ అయితే నమ్ముతాడు, ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు మన వినమ్ ఇంకా స్పైడర్ మ్యాన్ అయితే ఇద్దరు కలిసి ఉంటారు కాబట్టి. ఇంకా మనకైతే మన వినమ్ అయితే ఒక ఆఫర్ అయితే ఇస్తుంది అనమాట, నువ్వు మా ఇద్దరిని కలిపితే తప్పకుండా మీ ఇద్దరికి ఫ్రెండ్లీగా ఫైట్ చేసుకునే అవకాశాన్ని ఇస్తానని చెప్పేసి. ఇంకా మన డెడ్పూల్ చేసిన పెద్ద తప్పు ఏంటో తెలుసా, మన వినమ్ గురించి పూర్తిగా తెలుసుకోకుండా మన వినమ్తో అయితే బాండ్ అయితే అవుతాడు. ఇంకా తర్వాత ప్లాన్ చేసుకుని ఇంకా స్పైడర్ మ్యాన్ బ్రెయిన్ తినేయడం వరకు మీ అందరికి తెలిసిన టాపిక్కే. ఇంకా స్పైడర్ మ్యాన్ బ్రెయిన్ తినేసిన తర్వాత మన డెడ్పూల్ వదిలేసి మన వినమ్ అయితే మెల్లగా జారుకుని అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా మన డెడ్పూల్ రియలైజ్ అయ్యే లోపలే ఇదంతా జరిగిపోతుంది. ఇంకా ఈ విధంగా డెడ్పూల్ ఒక రాంగ్ స్టెప్ వేయడం వల్ల మన స్పైడర్ మ్యాన్ అయితే ఆ యూనివర్స్లో అయితే కోల్పోతాం. అండ్ ఈ యూనివర్స్లో మన డెడ్పూల్ అండ్ స్పైడర్ మ్యాన్ కొలీగ్స్ కాదు, అండ్ ఫ్రెండ్స్ అయితే అంతకన్నా కాదు. అండ్ అందువల్ల ఇదంతా జరిగింది. ఇంకా ఇలా ఒకసారి కాదు, వేరే యూనివర్స్లో డైరెక్ట్గా డెడ్పూలే వెళ్ళి స్పైడర్ మ్యాన్ వాటితో పాటు మిగతా అవెంజర్స్ అందరినీ చంపేస్తాడు. ఇంకా ఆ కామిక్ పేరే డెడ్పూల్ కిల్స్ ది మార్వెల్ యూనివర్స్. అండ్ దీనికి వేరే పార్ట్ కూడా ఉందనుకోండి, దాని పేరు డెడ్పూల్ కిల్స్ ది మార్వెల్ యూనివర్స్ అగైన్. అండ్ ఈ కామిక్స్ని ఫ్యూచర్లో తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. అండ్ అప్పుడే కదా నేను ప్రతి వీడియో అనేది ఇంకా ఇంప్రూవ్ చేసుకుని ఉంటాను కాబట్టి. ఇంకా మీరు వీడియో ఎంతవరకు చూసారంటే తప్పకుండా నచ్చి ఉంటుంది, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో అనేది మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్లో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.